హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఈరోజు ప్రపోజిషన్స్ చూసుకుందామండి. ప్రపోజిషన్స్ని తెలుగును విభక్తి ప్రత్యయములు అనేసి అంటారండి. సో ప్రపోజిషన్ అంటే ఏంటి అంటే వాక్యం ముందు నౌన్ లేదా ప్రొనౌన్కి ముందు ఉపయోగపడి అదే వాక్యంలో మిగులున్న పదాల నౌన్ లేదా ప్రొనౌన్కి మధ్య సంబంధాలను తెలియజేసేదే ప్రపోజిషన్స్ అండి. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. సో ఇది సెంటెన్స్ అండి. దీంట్లో బుక్ అండ్ టేబుల్ రెండు నౌన్సేనండి. సో ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఆన్. ఎక్కడుంది? ఆన్. సో ఈ ఆన్ అనేది ప్రపోజిషన్. దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడుందండి? టేబుల్ పైన ఉంది. పైన, ఆన్ అనేది పైన అనేసి మీనింగ్ వస్తుందండి. ఈ ఆన్ అనేది ప్రపోజిషన్ వస్తుంది. సో మనకు కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ చూసుకుందామండి. సింపుల్ ప్రపోజిషన్, కాంపౌండ్ ప్రపోజిషన్. సింపుల్ ప్రపోజిషన్ అంటే ఏంటండి? ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, ఫర్, సిన్స్, విత్, ఓవర్ అనేవి సింపుల్ ప్రపోజిషన్స్ వస్తాయండి. కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటి? బిట్వీన్, ఎమాంగ్, ఎలాంగ్, అబౌవ్, అబౌట్, అరౌండ్, అగైనెస్ట్, అక్రాస్ అనేది కాంపౌండ్ ప్రపోజిషన్స్ వస్తాయండి. సో ఈ ప్రపోజిషన్స్ మనం ఏ ప్లేస్లో ఏది యూస్ చేస్తాము అనేది ఈరోజు మనం క్లాస్లో చూద్దామండి ఒకసారి. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎట్ అండి. ఎట్ ఏ ప్లేస్లో యూస్ చేస్తాము, ఇన్ ఏ ప్లేస్లో యూస్ చేస్తాము. యూసేజ్ ఆఫ్ ప్రపోజిషన్స్ అండి. సో మనం ఎట్ అనేది చిన్న చిన్న స్థలాల గురించి చెప్పేటప్పుడు, అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్ యూస్ చేయాలండి. అది స్థలం పేరు కానీ లేదు విలేజ్ నేమ్ కానీ అలాంటివి యూస్ చేస్తే ఎట్ యూస్ చేస్తామండి. ఇన్ అనేది పెద్ద పెద్ద రాష్ట్రాలు, పట్టణాలు, దేశాల గురించి, నగరాల గురించి మాట్లాడేటప్పుడు ఇన్ యూస్ చేయాలండి. ఎగ్జాంపుల్ చూడండి. షీ వాజ్ బోర్న్ ఎట్ బంతుమిల్లి ఇన్ కృష్ణా డిస్టిక్. సో బంతుమిల్లి అనేది ఒక విలేజ్ నేమ్ అండి. ఎట్ ఎగ్జాక్ట్ ప్లేస్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎట్ యూస్ చేసాము. సో ఇది ఎక్కడుంది? బంతుమిల్లి అనేది కృష్ణా డిస్టిక్లో ఉంది. అంటే కృష్ణా డిస్టిక్ అనేది బంతుమిల్లి కంటే పెద్దది, డిస్టిక్ అనేది పెద్దది కాబట్టి దీని ముందు ఇన్ యూస్ చేయాలండి. సో సౌమ్య లివ్స్ ఎట్ జూబ్లీ హిల్స్ ఇన్ హైదరాబాద్. జూబ్లీ హిల్స్ ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఒక ఏరియా అనేది జూబ్లీ హిల్స్ అండి. సో పర్టికులర్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు బిఫోర్ మనం ఏం యూస్ చేయాలి? ఎట్ యూస్ చేయాలి. సో దీనికన్నా పెద్ద స్థలం గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం యూస్ చేయాలి? ఇన్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక నిర్దిష్టమైన